ఇసుక మీద ఆదాయము వాళ్ళ నాయకులు ప్రజలను మోసం చేశారు. ఈరోజు ప్రజలలో 2024 సంవత్సరంలో వైసీపీ పార్టీ పూర్తి వైఫల్యం చెందడానికి గల కారణాలేంటి? తర్వాత 2019లో ఉన్నటువంటి వైభవం 2024కి కోల్పోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇటువంటి మొత్తం విషయాలన్నీ మన కర్నూలు నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారితో మనం ఉన్నాము. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు, ఎక్దమ్ ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్. అలాగే 2024లో వైసీపీ పార్టీ పూర్తి వైభవం కోల్పోయి వైఫల్యాన్ని చవి చూసింది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అబద్ధపు వాగ్దానాలకు ప్రజలు మోసపోయినారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు చూస్తే దాదాపుగా ఇండియా బడ్జెట్ కావాలి, కానీ ప్రజలు అది అర్థం చేసుకోలేకపోయినారు. ప్రజలు కొద్దిగా మోసపోయినారు. అవన్నీ చేస్తాడేమో అనేటువంటి భ్రమలో చంద్రబాబు నాయుడు గారికి ఓటు కొంతవరకు ఫేవర్ అయినారు. రెండోది కూడా చంద్రబాబు నాయుడు గారి గెలుపు మీద, ఎందుకంటే ఈ ఈవీఎంల మీద చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇది పార్లమెంట్లో కూడా చర్చకు వస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా ఈ ఈవీఎంల మీద కానీ ఓటర్ లిస్టుల మీద కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆయన అంత పెద్ద 164 సీట్లతో గెలవడం అనేది నాకు తెలిసి ఈవీఎంల ఎఫెక్టు ప్లస్ ఈయన ఇచ్చినటువంటి అబద్ధపు వాగ్దానాలకు ప్రజలు మోసపోవడం ఒకటి. సో 151 స్థానాలకు సంబంధించినటువంటి 2019లో చూసినటువంటి వైభవం ఇప్పుడు ప్రస్తుతం 2024లో 11 సీట్లకే పరిమితమైంది. ఇవి మీరు ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు, ప్లస్ తర్వాత ఏదో మోసం జరిగింది సంథింగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ప్రజల నుండి వస్తున్నటువంటి వాదన ఏంటంటే సంక్షేమంలో ఒకవైపు మంచిగా దూసుకుపోయారు, కానీ అభివృద్ధి సైడ్ మాత్రము చాలా ఇబ్బంది పడినటువంటి విషయం అని చెప్పేసి రాష్ట్ర ప్రజల తరపు నుంచి కూడా ఒక మాట అయితే వినపడుతుంది. ఇప్పుడు సంక్షేమమే కాదు, అభివృద్ధి ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా స్టార్ట్ చేయనట్లు 4 పోర్ట్లు ఒకటేసారి స్టార్ట్ చేసినారు. ఎందుకంటే సుదీర్ఘ తీరం ఉంది మనకు, సముద్ర తీరం. రెండోది 10 ఫిషింగ్ హార్బర్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ 26లో ఈరోజు స్టార్ట్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు 23లో ఫౌండేషన్ వేసి అన్ని పర్మిషన్లు తెచ్చి ఫౌండేషన్ వేసి ఆ రోజు స్పీచ్లోనే చెప్పినాడు, ఇది 3 సంవత్సరాలలో 26లో ఇది రన్నింగ్లోకి వస్తుందని. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపుగా 80% వరకు కంప్లీట్ అయిపోయింది. దానికి తోడు దాదాపుగా 38,000 నాడు నేడులో స్కూళ్ళను డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉండాయా లేదనేది ఎవరు పోయి చూసినా తెలుస్తుంది. తర్వాత ప్రతి గ్రామంలో రైతులకు ఆసరాగా ఉండాలని రైతు భరోసా కేంద్రాలు నిర్మించినారు. అది 11,000 కోట్లు ఖర్చు పెట్టి గ్రామ సచివాలయాలు నిర్మించినారు. తర్వాత ప్రతి మండలంలో ఈ హెల్త్ సెంటర్లు అన్నింటినీ కూడా అప్డేట్ చేసి పూర్తి ఎక్విప్మెంట్తో అక్కడే ఆపరేషన్లు చేసే స్థాయికి దానిని డెవలప్ చేసినారు. తర్వాత టెంపుల్స్ కట్టించారు. విశాఖపట్నంలో టీటీడీ తరపున టెంపుల్ కట్టించడం జరిగింది, టెంపుల్స్ కట్టించినారు. ఇట్లా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమంటే చెప్పుకోలేకపోయినారు. ఎంత డెవలప్ చేసింది చెప్పుకోలేకపోయినారు. ఎంతసేపు నా సంక్షేమమే చెప్పుకున్నాం తప్ప డెవలప్మెంట్ చేసినా చెప్పుకోలేకపోయినాం. రెండోది ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఏదైతే ప్రొడక్షన్లో ఇండియాలోనే 5వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండియాలోనే 5వ స్థానంలో ఉంది. తర్వాత జిఎస్టీ రేటు కూడా హైయెస్ట్గా ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. తర్వాత 1,30,000 ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు కొత్తవి సృష్టించి ఇవ్వడం. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 ఉద్యోగాలు. నాకు తెలిసి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా ఇవ్వడం అనేది హిస్టరీలో జరిగిండదు. అంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాడు. తర్వాత 50,000 మందికి హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంటేషన్ వచ్చింది.
తర్వాత ఇక్కడ మనకు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ప్రజల వాళ్ళకు సేవలు అందించినారు. అంటే మామూలుగా ప్రతి రాష్ట్రంలో ఒక సచివాలయం ఉంటుంది. రాష్ట్రానికంతా ఒక సచివాలయం అంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసినారు. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి ఎవ్వరు కూడా మండల ఆఫీస్ పోయే పని లేదు, కలెక్టర్ ఆఫీస్ వచ్చే పని లేదు, ఎవ్వరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా గ్రామంలోని వాళ్ళ ఇంటి దగ్గరికి సర్వీస్ అందజేసినారు. సెకండ్ అన్నిటికంటే ఇంకొకటి ఏమంటే ముఖ్యమైనది, ప్రతి ఇంటికి వైద్య సేవలు, ఇంటి గడపకు ఒకటో తేదీ వచ్చిందంటే ప్రతి ఇంటికి కూడా క్రానిక్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ప్రతి ఇంటింటికి పోయి వాలంటీర్లు కానీ ఏఎన్ఎంలు కానీ పోయి మెడిసిన్స్ ఇచ్చే రకంగా, అంటే ఫ్రీగా సొంతం కొడుకులు కూడా ప్రతి డేట్కు మెడిసిన్స్ కొనిచ్చి తల్లిదండ్రులకు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ ఇంటింటికి మెడిసిన్స్ అప్లై చేసినారు. ఇంకా ఇవన్నీ డెవలప్మెంట్స్ కాదా? ప్రజల అవసరాలు తీర్చేటివి కాదా? ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టి ఇచ్చేదానికి డ్రైవర్లకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసినారు, తర్వాత దోబీలకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసినారు, తర్వాత రజకులకు ఇచ్చినారు, నాయి బ్రాహ్మణులకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసినారు. తర్వాత మహిళలందరికీ కూడా ఆసరా కింద సంవత్సరానికి 18,000 ఇచ్చినారు. వృద్ధులందరికీ 3,000 పెన్షన్ తీసుకుపోయినాడు. ఆ 3,000 కూడా ఇంటికి పోయి ఇచ్చేలాగా పెట్టాడు. ఒక పక్క సంక్షేమం చేసినాడు, ఒక పక్క డెవలప్మెంట్ చేసినాడు. ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టినాడు, ఉద్దానంలో హాస్పిటల్ కట్టినారు. ఉద్దానం కిడ్నీ సెంటర్ గత 30 సంవత్సరాల నుంచి మేం కడతాం అన్నటువంటి నాయకులే కానీ కట్టిన నాయకులు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానంలో కిడ్నీ సెంటర్ రీసెర్చ్ సెంటర్ కట్టింది. కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రతి గ్రామంలో డెవలప్ జరిగినటువంటి దాఖలాలు చూపించండి. ఇక్కడ ఏ గ్రామానికన్నా పోదాం పండి, ఆర్బీకే అని ఉంటుంది, లేదంటే ఇది గ్రామ సచివాలయం ఉంటుంది, నాడు నేడులో డెవలప్ అయినటువంటి స్కూల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? సో ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ 2019లో నుంచి అంటే 2024లో ఓటమికి గల కారణాలలో రెండు ప్రధాన అంశాలుగా చెప్పుకుంటున్నారు. దాదాపుగా చాలామంది వైసీపీలో ఉన్నటువంటి నాయకులైతేనేమి మిగతా వాళ్ళైతేనేమి 2 ప్రధాన కారణాలు చెప్తున్నారు. ఒకటి ఏంటి, ఇసుక పాలసీ గురించి, ఇంకొకటి ల్యాండ్ యాక్టింగ్ అంటే ల్యాండ్ పుల్లింగ్ యాక్ట్కి సంబంధించి ఈ 2 అంశాలపైన కూడా ఓటమి చవి చూసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఈ 2 కూడా ఏమైందంటే బ్యాడ్ ప్రాపకాండా చేసినారు, గ్లోబల్ ప్రచారం చేసినారు. ఎందుకంటే ఆ రోజు ఇసుక ఏ రేటు ఉందో ఆ రోజు ప్రతి సంవత్సరం గవర్నమెంట్కు 700 నుంచి 800 కోట్లు ఆదాయం వచ్చింది. అది లెక్కలలో ఉంది. ఆ రోజు ఏ రేటు ఉందో ఈరోజు ఫ్రీ ఇసుక అన్నారు, అదే రేటుకి అమ్ముతున్నారు కదా. ఇసుక పాలసీలో ఆ రోజు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చూసినారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఆ రోజు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, ఈరోజు ఇసుక మీద ఆదాయము వాళ్ళ నాయకుల జేబులలో పోతుంది. అది ఇప్పుడు తేడా. ఆ రోజు ఇసుక అదే రేటు ఉంది, ఈరోజు ఇసుక అదే రేటు ఉంది. ఆ రోజు ప్రభుత్వానికి డబ్బులు కడితే ఈరోజు నాయకులు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మళ్ళీ దానికోసం గలాటలు, ప్రతి దాడులు జరుపుకుంటున్నారు. ఇసుక పాలసీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాదాపు 6 నెలలు సంవత్సరం ఇసుకను నిలిపివేయడం అయితే ఇబ్బంది పడినారు ప్రజలు. కానీ ఇసుకను ప్రభుత్వ ఆదాయ వనరుగా జగన్మోహన్ రెడ్డి చూశారు, పార్టీ నాయకుల ఆదాయ వనరుగా చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. అదే జరుగుతుంది. రెండోది ల్యాండ్ యాక్ట్ వచ్చేసి దాంట్లో వచ్చేసి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకునేసరికి వాళ్ళందరూ ఏం చేసినారు, మీ పొలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నారు, మీ పొలాలు తీసుకుపోయి బ్యాంకులో లోన్ తీసుకుంటారు, తాకట్టు పెడతారని గ్లోబల్ ప్రచారం అబద్ధపు ప్రచారం చేసినారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయినాం. అది తప్పు, ఇది కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి రూలు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను ఫాలో అయ్యి
మేము ఈ ల్యాండ్ రీఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నాము, ఇది మీకు ప్రజలకు మేలు జరుగుతుందని ఆ రోజు చెప్పలేకపోయినాం. అదే కాకుండా ఈరోజు వాళ్ళు చేస్తుండేది అదే కదా, వాళ్ళేమో అది క్యాన్సిల్ చేయలే, సేమ్ పాలసీ వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఏమంటే ఒక పాస్బుక్ మీద ఫోటో తప్ప మిగతా ఏం లేదు. ఆ రోజు అదే నడుస్తుంది, ఈరోజు అదే నడుస్తుంది. అంటే అబద్ధపు ప్రచారాలు చేయడంలో కానీ, ఒక విషయాన్ని అబద్ధాన్ని దాన్ని నిజమని నమ్మించడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కూటమిని మించిన వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు లేరు. వాళ్లకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దాంట్లో. అలాగే 2019లో హఫీజ్ ఖాన్ గారి హయాంలో కర్నూలు నగర అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అసలు జరిగిందా లేదా? మీ హయాంలోనే, అంటే మీ సమక్షంలోనే హఫీజ్ గారు గారిని గెలిపించుకున్నారు. మరి ఎటువంటి నగర అభివృద్ధి 2019లో జరిగింది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? 19 నుంచి 24 వరకు 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. 3 సంవత్సరాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని జరుగుతూ వచ్చినాయి. తర్వాత కరోనా నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ రావడం వల్ల ఇదైంది. కానీ ఏదేమైనా కర్నూలు 3 సంవత్సరాలలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయనే చెప్పచ్చు. సరే, ఈరోజు సాక్షాత్ మినిస్టర్ గారు ఉన్నారు, 2 సంవత్సరాలలో ఏమి అభివృద్ధి చేయగలిగినారు అనేది వాళ్ళే చెప్పాలి. మేము జరగలేదంటే మేము చేసినామంటారు, ఏం చేసినారో చెప్పేవాళ్ళు. అంటే ఎప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే, ఈ మధ్య ఎక్కువ వింటున్నాం, వాళ్ళ తెలుగుదేశం నాయకులు కావచ్చు, వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు చెప్పుకునేది ఏమంటే, మెడికల్ కాలేజీల దగ్గర 100 మీటర్ల రోడ్డు వేసినామని. 6 షాపులు తీసేసి 100 మీటర్ల రోడ్డు వేసి ఇంకా కర్నూలు నగరం అభివృద్ధి చెందిపోయిందని ఒక ప్రచారం చేస్తున్నారంటే ఏం చెప్పుకోవాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ రోడ్డు అది 120 ఫీట్ రోడ్డు తయారు చేసి ఆ పక్క తీసేసి మళ్ళీ కేసీ కెనాల్ మీద ఇంకొక బ్రిడ్జి కట్టేసి అక్కడ చేసినాం. తర్వాత ఇది ఆనంద్ ట్యాక్సీ దగ్గర బస్ స్టాండ్కి షార్ట్ కట్ కావాలని ఆనంద్ ట్యాక్సీ దగ్గర అప్పట్లో 7 కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 కేసీ కెనాల్ మీద 3 బ్రిడ్జిలను నిర్మించినాం ప్రజల సౌకర్యం కోసం. తర్వాత జోలాపురము బ్రిడ్జ్ వచ్చేసి అది దాదాపుగా ప్రతి సంవత్సరం వర్షాలు వస్తే మునిగిపోతుండే, దాన్ని దాదాపుగా 11 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మించినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ తెచ్చినాం. తర్వాత వైసీపీ గవర్నమెంట్లో కంప్లీషన్ అయిపోయింది. జోరాపురం నుంచి నంద్యాల చెక్ పోస్టుకు పెద్ద రోడ్డు వేసినాం. అంటే చాలా చేసుకున్నాం, కానీ అన్ని చెప్పలే. కానీ 100 మీటర్స్ రోడ్డునే పదే చెప్తుంటారు. 6 షాపులు తీసేసి 100 మీటర్ల రోడ్డు వేసి ఇంకా కర్నూలు అంతా డెవలప్ అయిపోయిందని ఏదో సాధించినామన్నట్టు చెప్తుంటే మాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంట. 2029 ఎలక్షన్స్కు సంబంధించి వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏమున్నాయి ఇప్పుడు నగరానికి సంబంధించి? అలాగే ఎటువంటి కృషి చేయబోతున్నారు? 2029లో వైసీపీ పార్టీని విజయపథంలో నిలబెట్టే బాధ్యత మీ మీద ఉందంటున్నారు. ఈరోజు కర్నూలులో వైసీపీ 29లో వైసీపీ గెలిచడానికి తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు ఒక ముఖ్య కారణమవుతాయి. అదొకటి. ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినారో ఈరోజు ప్రజలలో రియలైజేషన్ వచ్చింది. అరే మోసపోయినాము, చంద్రబాబు నాయుడిని నమ్మి ఆయన ఇస్తానన్నటువంటి పథకాలన్నీ కూడా ఇంతకుముందు రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసినాడు, ఈరోజు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి మోసం చేసినాడు అనే ఒక రియలైజేషన్ వచ్చింది. కాబట్టి అదే సగం గెలుపు కారణమవుతుంది. ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రెండోది, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు మేనిఫెస్టో ఉంటుంది. ఈరోజు ఉండేదానికంటే ఇంకా వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇంకా కర్నూలులో కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ ఏ అవసరం ఉంది, ఏదో కార్యకర్తలు అడిగినాడు కదా అని ఒక కల్వర్ట్ శాంక్షన్ చేయపో, ఒక డ్రైన్ శాంక్షన్ చేయడం కాదు. ప్రజల అవసరం ఏంటి, ఆ అవసరం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటి,
మేజర్గా కర్నూలుకు కావాల్సింది ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్ కావాలి. ఇప్పుడు మేజర్ సమస్య కర్నూలులో ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్ కోసమే ఆనంద్ ట్యాక్స్ దగ్గర బ్రిడ్జి కానీ, జోరాపురం టు బ్రిడ్జి కానీ, జోరాపురం నుంచి నంద్యాల చెక్ పోస్టుకు ఒక రోడ్డు కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అన్నీ ఒకటే గేట్లు పోతుంటే బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ పెట్టి ఇవ్వడం కానీ, అంటే ఇవన్నీ ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్కు చేసుకుండేది. అట్లా ఇంకా ఏదైనా ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్కి ఏం అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే ఫ్లైఓవర్లు అని చెప్తుంటారు, కానీ దానికి ఫీజిబిలిటీ ఎంత అనేది మనము సాంకేతికంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి ఫీజిబిలిటీ ఉందా లేదా, లేదంటే ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్కి ఉండేటువంటి అవకాశాలు ఏంటి. ఇప్పుడు చేయగలనుకుంటే ఇప్పుడు ఆనంద్ ట్యాక్స్ దగ్గర మేము బ్రిడ్జి కట్టాం. ఆ బ్రిడ్జి నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడికి రావచ్చు, వినాయక్ ఘాట్కి రావచ్చు. ఆడ ఉండేటువంటి చిన్న ఎంక్రోచ్మెంట్స్ తీసేస్తే చాలు, డైరెక్ట్ వినాయక్ ఘాట్ రావచ్చు. ఆ సగం ట్రాఫిక్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇటుపక్క సత్యనారాయణ స్వామి టెంపుల్ సైడ్ ఉండే కేసీ కెనాల్ రోడ్డు నుంచి ఆ లాస్ట్లో ఒక బ్రిడ్జి కట్టినామంటే కేసీ కెనాల్కు దాన్ని వన్ వే చేస్తే ఇక్కడ నుంచి పోయేటివి అక్కడి నుంచి వచ్చేటివి వచ్చినాయంటే అసలు రాజుగారి సర్కిల్కి ఎవ్వరు వచ్చే అవసరమే లేకుండా పోతుంది. ఒక బ్రిడ్జి కడితే చాలా. ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రిడ్జి ప్రపోజల్ ఉంది, బ్రిడ్జి స్టార్ట్ చేసినాం కూడా. టెండర్ 1 కోటి రూపాయలతో టెండర్ అయిపోయి బ్రిడ్జి కూడా స్టార్ట్ అయింది. కానీ అప్పుడు మిషన్ కూడా దాంట్లోకి దిగబడిపోయింది. కేసీ కెనాల్ను బ్రీచ్ చేసి దాంట్లో వర్క్ స్టార్ట్ అయింది, దాంట్లో దిగబడిపోయింది. దాన్ని బయటికి తీసి చేసేసరికి ఈ లోపల పంటలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చేసరికి దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంటే అట్లాంటి ఒక అవసరాలు ఏంటి ఎక్కడుంది అనేది గుర్తించి మేమైతే ఆ పని చేయడానికి డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇది వాటర్, కర్నూలుకు వాటర్ ప్రాబ్లం ఉంది. ఈరోజు కూడా ఎక్స్టెన్షన్ ఏరియాస్ కావచ్చు, కల్లూరు ప్రాంతం కావచ్చు, ఇదంతా 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు ఇస్తున్నారు. ఇంకా మనకు పక్కన తుంగభద్ర ఉంది, ఇటు పక్క అందరి ఉంది, పైన గాజులదిన్న ప్రాజెక్ట్ ఉంది, ఓ పక్క సుంకేశ్వర ప్రాజెక్ట్ ఉంది, కింద గోర్కల్ రిజర్వాయర్ ఉంది. ఇన్ని పెట్టుకొని చుట్టూ నీళ్ళు పెట్టుకొని వాటర్ లేక నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 330 కోట్లతో ఆ రోజు ప్రపోజల్స్ తయారు చేసినాం. సరే లాస్ట్ మూమెంట్లో దానికి కొంతమంది అడ్డుపడడం జరిగింది. అది సమయం వచ్చినప్పుడు చెప్తాను ఎవరు అడ్డుపడినారు. అడ్డుపడడం వల్ల అది ఆగిపోయింది. కానీ కర్నూలుకు ఆ రోజు కర్నూలు ఆ ప్రాంతానికంతా వాటర్ అక్కడి నుంచే ఇవ్వాలి, తీసుకొని వచ్చి గాలిదిన్న ప్రాజెక్టు నుంచి వాటర్ తీసుకొని వచ్చి పైప్ లైన్ ద్వారా వాటర్ ఇచ్చి ఇక్కడి ప్రాంతం వాళ్లకు సమ్మర్ స్టోరేజ్లో కలిపేలాగా ఇంకొక అదే పైప్ లైన్ ఎక్స్టెన్షను పుల్లారెడ్డి కాలేజ్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఒక ఫిల్టర్ పాయింట్ కట్టేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఆ ప్రాంతానికి అంతా ఇచ్చేలాగా ఒక ప్రపోజల్ 330 కోట్లతో ప్రపోజల్ తయారైపోయింది. తర్వాత అక్కడ ఉండేటువంటి ల్యాండ్ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇటుకలు కానీ ఇచ్చినారు. అప్పుడు దాంట్లో 10 ఎకరాలు నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీకి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది 10 ఎకరాలు మున్సిపాలిటీకి ఇచ్చేసినాం. కాబట్టి ఆ ప్రపోజల్ ఆ రోజు లాస్ట్ మూమెంట్లో అడ్డుపడడం వల్ల ఆగిపోయింది. కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కర్నూలు పట్టణానికి శాశ్వత మంచినీటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. సో 2014లో మీరు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ రోజు అంటే ఆ ఇయర్లో మీరు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత తెలుగుదేశం వద్దనుకొని మళ్ళీ వైసీపీ పార్టీకి వచ్చారు. సో ఇప్పుడున్న 2029 ఎలక్షన్స్ ముందుకు చూసుకుంటే మనము ఇప్పుడు సీటు ఎవరికి కేటాయించే ఉద్దేశం ఉంది? ఆ ప్రభావం మీ మీద ఏమన్నా చూపే అవకాశం ఉందా వైసీపీ అధిష్టానం? ఈరోజు వైసీపీలో నా మీద నమ్మకం కావచ్చు, ఇక్కడ నేనైతే బెటర్ అని కావచ్చు. ఆల్రెడీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మా పార్టీ విధానంలో సమన్వయకర్త అంటే కమింగ్ ఎలక్షన్స్కు కంటెస్టెడ్ క్యాండిడేట్ అనేది అందరికీ తెలుసు, దాన్ని ఇన్ఛార్జ్ అని పిలుచుకుంటారు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసేసినారు, పేపర్లకు కూడా వచ్చేసింది.
రెండోది జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా నాకే అప్పచెప్పడం జరిగింది. అంటే ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నమ్మకం పెంచుకొని నా పనితీరు మీద కూడా ఆయన సాటిస్ఫై ఉన్నప్పుడు ఏదో మళ్ళీ ఆ ప్రభావం పడేటట్లుంటే ఈరోజు సమన్వయకర్తగా ప్రకటించాడు, జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా నాకు అప్పచెప్పాడు. కాబట్టి అట్లాంటివి రాజకీయాలలో జరుగుతుంటాయి. కాబట్టి ఈరోజు ఎట్లా పనిచేస్తున్నారు, వీళ్ళకి టికెట్ ఇస్తే గెలుస్తారా లేదా, వీళ్ళ పనితీరు ఎట్లందని చూసి నిర్ణయం తీసుకుంటారు తప్ప పూర్వాపరాలు చూసి చేసేటువంటి పరిస్థితులు అటువంటి వాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయేటోళ్ళు ఉంటారు. ఇవన్నీ రాజకీయాలలో ఆ రోజు సిచ్యువేషన్ బట్టి కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఈరోజు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిందే కాక సమన్వయకర్త కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాంట్లో ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఆ డౌట్లు పెట్టుకోకండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మీరు ఖచ్చితంగా 2029లో యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీరు పోటీ చేసే తత్వం, అంటే మీరు పోటీ చేసే విధానంలో అంటే ఖచ్చితంగా ఆ రోజు వైసీపీలో మీకు కనపడుతుందంటారు, ఖచ్చితంగా మీరే ఉంటారు అనేసి నేను అదే చెప్పాను ఇందాక. మీరు అనుమానం పెట్టుకొని మీరు కన్ఫ్యూజ్ అయ్యి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయకండి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారంటే అది ఫిక్స్ అన్నట్టు. ఆయన ఒకసారి చెప్పినారంటే మాట చెప్పే ముందు ఆలోచిస్తాడు, కానీ చెప్పినాక వెనక్కిపోయేటువంటి క్యారెక్టర్ కాదు ఆయన. ఓకే, తర్వాత 2024లో కర్నూలు నగర అభివృద్ధికి తర్వాత ప్రభుత్వం అయితేనేమండి, స్థానిక నాయకులు అయితేనేమండి, దాదాపుగా 14,000 కోట్లతో ఇది ఇండస్ట్రియల్ హబ్గా ఈ ఓర్వకల్ను తీర్చిదిద్దుతాము అని చెప్పేసి మాట్లాడినటువంటి వైనం ఉంది. మరి దీని గురించి మీరేమంటారు? సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్లతో ఇండస్ట్రియల్ దాంట్లో డెవలప్మెంట్ చేస్తామని అనౌన్స్ చేసినారు. 2,300 కోట్లు ఐ థింక్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 400 కోట్లతో ఆల్రెడీ ఆ ఏరియాని డెవలప్ చేయాలని రోడ్స్ ఇచ్చేటి ఇంటర్నల్ డెవలప్మెంట్ ఎలక్ట్రిసిటీ రోడ్స్ కాకుండా ఇండస్ట్రీస్కు మెయిన్ కావాల్సింది వాటర్ సప్లై కావాలి. ముచ్చుమర్రి నుంచి వాటర్ పైప్ లైన్కు 400 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఆ వర్క్ స్టార్ట్ అయ్యి దాదాపు నందికొట్కూరు దాటి గార్గేపురం వరకు పైప్ లైన్ వచ్చి తర్వాత గవర్నమెంట్ లేకపోయేసరికి ఆగిపోయింది. కాబట్టి ఆ ఇండస్ట్రియల్ హబ్ డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా మిగిలిపోయిన పనులు వీళ్ళు చేస్తే ఉన్న పూర్తి చేయొచ్చు, అంతే, అంతకంటే. ఇప్పుడు స్మార్ట్ సిటీకి సంబంధించి అలాగే పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి పరుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీనిపైన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కర్నూలు జిల్లాలో. కానీ ఎక్కడ పర్యాటక రంగం ఉంది, ఎక్కడ అభివృద్ధి చేయాలి అనేది ఒక విజన్ అవసరం. ఏదో పర్యాటక రంగం పెట్టి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బాగుపడినీకో డబ్బులు శాంక్షన్ చేయడం కాదు. ఎక్కడ ఇప్పుడు మనకు సుంకేశ్వర రిజర్వాయర్ ఉంది, దాన్ని పర్యాటక రంగంగా బాగా తీర్చిదిద్దచ్చు అంటే ఒక విజన్తో పోతే. మనకు ఇక్కడ బాసర కాదు, మన సంగమేశ్వరం ఉంది. సంగమేశ్వరాన్ని కూడా పర్యాటక రంగంగా తీర్చిదిద్దచ్చు చేయాలనుకుంటే. మనకు అదే నంద్యాల జిల్లాలో కూడా బెలూమ్ కేవ్స్ ఉన్నాయి, దాన్ని తీసుకొని రావచ్చు. అంటే ఇట్లా ఎక్కడ ఈ అవకాశాలు ఉన్నాయనేది ఒక విజన్తో ముందరు పోయి చేయగలగాలి. పర్యాటక రంగం అభివృద్ధి అనేది ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే చాలా అవకాశాలు ఉన్నాయి, చేయగలిగితే చేయాలనేటువంటి దృక్పథం ఉండాలి. ఆ విజన్ పెట్టుకొని ముందరు పోవాలి. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు పర్యాటక రంగం అంటే ఆడ 4 కాటేజీలు కట్టేయడం కాదు, ఆ కాటేజీలకు ప్రజలు వచ్చే విధానంగా అక్కడ కాటేజీలు కట్టారు. ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ ఉంది, ఆ వాటర్ బెడ్ మీద ఏదైనా ఒక మంచి టూరిజం స్పాట్ తయారు చేయగలిగితే బ్రహ్మాండంగా పోతారు. అట్లాంటివి కావాలి. కానీ ఏదో ఊరికి 4 కాటేజీలు కట్టి మేము పర్యాటక రంగం చేసినామంటే అది కరెక్ట్గా. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు ఇది ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాము, కర్నూలు నగరాభివృద్ధికి తోడ్పాటు చేస్తామని చెప్పేసి శంకుస్థాపనలు చేసినటువంటి వైనం ఉంది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు గడిచినా కూడా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి నోచుకొని అంశమైతే మనకు కనపడుతుంది. మరి వారిచ్చిన మాటలు శిలాపలకాలకే పరిమితం అవుతాయంటారు?
శిలాఫలకాలకే పరిమితం అవుతాయా, శిలాఫలకాలు కూడా పెచ్చులు ఊడిపోయి కింద పడిపోతాయి. మనం రాబోయే కాలంలో చూద్దాం. ఎందుకంటే చెప్తూనే ఉంటారు నాయకులు. సరే, ఆయన కూడా కొత్తగా వచ్చినారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టరు. చూద్దాం, ఆయనకు టైం ఇచ్చి చూద్దాం ఎంత డెవలప్ చేస్తాడో. ఇప్పుడే మనం ఇంకా కాలేదని విమర్శలు ఎందుకు, రాని చూద్దాం. కూటమి ప్రభుత్వానికి సంబంధించి సూపర్ 6 పథకాలు జనంలో బాగా చొచ్చుకుపోయాయి అంటున్నారు. మరి ఎంతవరకు అవి సక్సెస్ సాధించాయని మీరు అనుకుంటున్నారు? సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఇప్పుడు నిరుద్యోగులందరికీ నెలకు 3,000 అకౌంట్లో పడుతున్నాయి. ఇప్పటికి వాళ్ళకు 2 సంవత్సరాలు దాదాపుగా 70,000 అకౌంట్లో పడిందంట. మొన్ననే నిరుద్యోగులు సుమారుగా వచ్చి చెప్పిపోయారు, సార్ మాకు ఇప్పటికి 70,000 వచ్చిందని. నిరుద్యోగ భృతి బ్రహ్మాండంగా అందుతుంది. 18 సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ 1,500 పడుతుందంట. మొన్ననే ఏదో తెలుగుదేశం వాళ్ళకి సన్మానం చేస్తామంటండి. తర్వాత ప్రతి మహిళ చెప్తున్నారు, మా ఇంటికి అన్ని సిలిండర్లు వచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు 3 చెప్పినాడు, సంవత్సరానికి 5 ఇచ్చండారు, మాకు ఇప్పటికి 10 వచ్చినాయని చెప్తున్నారు. సో ఇవన్నీ ఇంకా వాళ్ళు సూపర్ హిట్, సూపర్. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఇవ్వలేదు. 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 పింఛన్ ఇచ్చినారా? అది సూపర్ ఫ్లాపు. నిరుద్యోగ భృతి సూపర్ ఫ్లాపు. తర్వాత 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1,500 ఇస్తామన్నారు, అది సూపర్ ఫ్లాపు. తర్వాత 3 సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి, అది సూపర్ ఫ్లాపు. తర్వాత రైతులకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు, అది అట్టర్ ఫ్లాపు. ఇవి వాళ్ళు సూపర్ హిట్, సూపర్ ఫ్లా అని చెప్పుకుంటే నేను ఇందాక చెప్పాను, ఏ అబద్ధాన్నైనా అది నిజము, జరిగింది నిజము అని చెప్పగలగడం చంద్రబాబు నాయుడు గారు నమ్మించినంత ప్రపంచంలో నమ్మించలేదు. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చని అందుకే చెప్పాను. మొన్న ఏదో ఒక చోట చూశాను నేను, ఆయన ఏమంటాడు, నాదేళ్ళను నేనే చెప్పినాను ఇది ఐటీ కంపెనీ పెట్టమని చెప్తాడు. హైదరాబాద్ చార్మినార్ నేనే కట్టించాను. మొన్న నేను ఒక ఇది చూశాను, అలంపూర్ టెంపుల్ ఆయనే కట్టించాను అని చెప్పినాడు. ఇంకా ఏం చెప్పాలి, అలంపూర్ టెంపుల్ ఆయనే కట్టించిన అంటాడు, భద్రాచలం ఆయనే డెవలప్ చేసిన అంటారు. ఇదే అంశం పైన 2020 విజన్ కూడా నేను ఇంతకుముందే చెప్పాను. 2020 విజన్లో ఎంత అభివృద్ధి సాధించిందో మీరే చూస్తున్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశం కూడా మనకుంది. మరి దీనిపైన ఇప్పుడు 2020 పోయింది, 2047కి వచ్చింది. ఇప్పుడు 2020 పోయింది కాబట్టి 2047 విజన్ వచ్చింది. ఆయన విజన్ ఏమంటే నిజంగా చాలా విజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైం కలిపి 5 సంవత్సరాలు 3,30,000 కోట్ల అప్పు చేస్తే ఈయన 2 సంవత్సరాలలోనే 3,00,000 కోట్ల అప్పు దాటగలిగినాడంటే ఎంత విజన్ ఉండాలి. 3,00,000 కోట్ల అప్పు తేవాలంటే ఎంత విజన్ ఉంటే, ఎంత అనుభవం ఉంటే కానీ చేత కాదు. కాబట్టి ఆ విషయంలో మాత్రం గుడ్ విజనరీ. వేరే వాళ్ళు స్టార్ట్ చేసేటివన్నీ కూడా అంటే ఆ క్రెడిట్ కొట్టేయడంలో కూడా చాలా విజన్ ఉంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే 4 పోర్ట్స్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చాలా విజనరీ. 50,000 కోట్లతో ప్రపంచంలోనే ధీటైన రాజధాని కట్టిన 50,000 ఎకరాలలో ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి రాజధాని కడతానని చెప్పి, అది మళ్ళా 50,000 ఎకరాలలో కడితే అది మున్సిపాలిటీ అయిపోతుంది అని చెప్పేంత విజన్ కూడా ఆయనకే ఉంది, ఎవరికి లేదు. అలాగే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వంలో ఒక అంశాన్ని లేవనెత్తారు వారు. సో దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ప్రైవేటీకరణ కాదు, పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ వాళ్ళతో కలిసి పంచుకోవడం, అంతకంటే ఏం లేదు. లేకుంటే అసలు విచిత్రమైనటువంటిది ఏమిటంటే ఈ పీపీపీ విధానం మెడికల్ కాలేజీలలో రోడ్స్ పీపీపీ విధానాలు అంటారు. అంటే వాళ్ళు రోడ్లు వేస్తారు, మనం గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి ఇస్తాము, వాడు రోడ్డు వేస్తాడు, టోల్ గేట్ వసూలు చేసుకుంటాడు. ఇక్కడ హాస్పిటల్ను ఇస్తే, హాస్పిటల్ కాలేజ్ ఇస్తే హాస్పిటల్లోకి వచ్చేటోళ్ళు అందరితో టోల్ గేట్ పెడతాడా? అంటే అది కూడా ఇది తీసుకోవాలన్నా, ఏమంటారు దాన్ని, టోల్ ఫ్రీ టికెట్ తీసుకోవాలన్నా? అంటే టోల్ గేట్ పెడతారా హాస్పిటల్లకు? కాలేజీలలో టోల్ గేట్ పెడతారా? ల్యాండ్ గవర్నమెంట్ది,
70% బిల్డింగ్ కట్టించింది గవర్నమెంటు, మళ్ళీ 2 సంవత్సరాలు వాళ్ళకి జీతాలు వినేస్తాడంట. ఎక్కడి కర్మడో ఇది అర్థం కాదు. 2 సంవత్సరాలు జీతాలు వినేస్తాడంట, మీరు కట్టుకోండి అంటాడు. అంటే ఇప్పుడు దాదాపు అది ఒక్కొక్క కాలేజీ 600-700 కోట్ల విలువైనది. ఇప్పుడు ల్యాండ్తో కలుపుకుంటే 500-600 కోట్లు. వాళ్ళు మహా పెడితే ఒక 100 కోట్లు పెడతారు. 100 కోట్లు పెట్టి వాళ్ళు రేపు పొద్దున ₹1,50,00,000 ₹1,50,00,000 ఫీజు అంటారు. ఈ టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయి దానికి కనెక్టెడ్. టీచింగ్ హాస్పిటల్లో ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు, ఆపరేషన్కి డబ్బులు వసూలు చేస్తారు, మెడిసిన్ డబ్బులు పెట్టే కొనాలి, తర్వాత టెస్టింగ్లన్నీ డబ్బులు ఉంటాయి, అన్నీ డబ్బులు ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్ అయిపోతుంది. పోనీ మీరు అగ్రిమెంట్ చేసే ధైర్యం ఉందా? చేయండి, మేము కూడా మిమ్మల్ని ఒప్పుకుంటాం. టీచింగ్ హాస్పిటల్లో ఏ ఒక్క పేషెంట్తో మెడిసిన్ ఫ్రీ ఇస్తాం, ఆపరేషన్లు అన్ని సర్వీసులు ఫ్రీ చేస్తాం, మెడిసిన్ ఫ్రీ కూడా ఫ్రీ ఇస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా రన్ అవుతుందో అట్లా రన్ చేస్తాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మెడికల్ కాలేజీలలో ఏ రకంగా ఫీజులు వసూలు చేస్తామన్నామో అదే రకంగా వసూలు చేస్తాము అనే అగ్రిమెంట్లో పెట్టియండి, మేము కూడా సంతోషపడతాం. అది లేదు. రేపు పొద్దున ప్రజలను దోచుకుంటుంటే ఎవడు దిక్కుంటారు? అందుకే పీపీపీ విధానం కాదు ఇది. పీపీపీ విధానాన్ని అడ్డపెట్టుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ దాదాపుగా ఈరోజు వాల్యూ 15,000 కోట్లు. అదే 10 సంవత్సరాలు పోతే దాని వాల్యూ 1,00,000 కోట్లు పోతుంది. 66 సంవత్సరాలు ఇస్తారంట. ఒక్కొక్క కాలేజీ రెంట్ ఎంత తెలుసా? సంవత్సరానికి 5,000. ఇది ఇంతకంటే వరల్డ్ గిన్నిస్ బుక్లో ఎక్కాల్సినటువంటి జోక్ ఇది. అలాగే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని పక్కన పెట్టేస్తే తెలుగుదేశం గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో ఎక్కువ శాతము ప్రైవేటీకరణనే ఎక్కువ జరిగిందని చెప్పవచ్చు. మిగతా సంస్థలు అయితేనేమిటి, మామూలు పెద్ద పెద్ద బడా బాబులకు కూడా ఈ ప్రైవేటీ సంస్థలు అంటగడినటువంటి పరిస్థితి వైనం కనపడుతుంది. ఆయన ప్రైవేటీకరణలో వాళ్ళకు భాగాలు ఉంటాయి, వాళ్ళ షేర్ ఉంటుంది కాబట్టి ప్రైవేటీకరణ అనేది ముందర పెడతారు. పీపీపీ విధానం అని ఇంకొకటని వాళ్ళ తెరచాటున వాళ్ళు ఇండైరెక్ట్ షేర్స్ పెట్టుకొని వాళ్ళు బినామీలను ముందర పెట్టి వీళ్ళు తీసుకుంటున్నారు అంతే. ప్రైవేటీకరణ కాదు, సొంతీకరణ. దాన్ని అలాగే సొంతం చేసుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. రెండోది అన్ని ప్రైవేట్ పరం ఇచ్చినప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్లు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇంకా విద్యా విధానాన్ని కూడా ఆల్రెడీ ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకు. ఇంకా ఇరిగేషన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? వాళ్ళు లీటర్కి ఇంతనే డబ్బులు వసూలు చేస్తారు. పొలాలలో రైతులు పెట్టుకుంటే మిషన్లు పెట్టి లీటర్కి ఇంతనే వసూలు చేస్తారు. ఇంకా పోలీస్ స్టేషన్లు, పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా అన్నిటిని కూడా ప్రైవేట్కి ఇచ్చేసేయండి. మీరు కూడా ఎందుకు ఆదానినో అంబానీనో తెచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టండి. దే ఆర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్స్ కదా దాన్ పొలిటీషియన్స్ అంటే అని మీ అభిప్రాయం కదా. పెట్టండి. అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అదేం తక్కువైంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇస్తే అది కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అటు తెలంగాణ ప్రభుత్వం అయితేనేమండి, ఇటు కూటమి ప్రభుత్వం అయితేనేమండి, రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఫ్రీ బస్ సర్వీసెస్ అనే పథకం నడిపిస్తున్నారు. మరి ఎటువంటి సక్సెస్ ఉందంటారు? అది దానివల్ల ఎటువంటి వైఫల్యం చవి చూడాల్సిన పరిస్థితి ముందు ఉంటుంది అనుకుంటున్నారు? బాగా స్నేహితంగా అంటే మహిళల మధ్యన కొట్లాటలు పెడుతున్నారు. మనం టీవీలలో చూస్తున్నాం. వీళ్ళేమో ఫ్రీ బస్ అని ఫస్ట్ చెప్పినారు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సుని ఏం చేసినారు? లిమిటెడ్ చేసి ఒక 2-3 రకాలుగా పెట్టినారు. అవి ఎప్పుడోసారి వస్తాయి బస్ స్టాండ్కు. రోజుకి ఇంతకుముందు ఒక గ్రామానికి కానీ ఒక చోటికి కానీ 5-6 సర్వీసులు తిరిగేటివి ఇప్పుడు 1-2 సర్వీసులు చేసినారు. ఎందుకంటే ఫ్రీగా ఎక్కుతారు కాబట్టి. ఆ బస్సులో సీట్ల కోసము ఇంటి పక్కన బాగా అక్క వదిన అనుకునేటువంటి మహిళలు బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్లాడైతే మనం టీవీలలో చూస్తున్నాం. మహిళల మధ్యన గలాటలు పెట్టినారు. తర్వాత వాళ్ళకి ఇస్తామన్నటువంటి సర్వీస్ ఇవ్వకుండా ఏదో పల్లె వెలుగు బస్సులు, పనికిరాని బస్సులు పెట్టినారు. వాళ్ళకేదో అప్పుడు ఒక బస్సు అక్కడ ఒక బస్సు వచ్చి కొట్టుకునే పరిస్థితి పెట్టినారు. మొన్న ఒక మహిళ దాని మీద మాకు ఈ ఫ్రీ బస్ వద్దు తీసేయండి,
అన్నీ మామూలు నడపండి, మేము కొట్టుకోలేక చేస్తాం, బాగా స్నేహితంగా ఉండేటోళ్ళము కొట్టుకుంటున్నాము వద్దని మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఫ్రీ బస్ పరిస్థితి. సో 2024కు సంబంధించి వైసీపీ పార్టీ ఈ ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషిస్తలేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం పైన వారి తీసుకుంటున్నటువంటి స్టెప్స్ మీద ప్రతిపక్ష పాత్ర అసలు ఏపీలో లేనే లేదని చెప్పేసి ప్రజల నుంచి ఒక వాదన అయితే వినపడుతుంది. నాకు తెలిసి భారతదేశంలో ఒక పార్టీ 11 సీట్లకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గిపోయినా కూడా 3 నెలల్లోనే రిజల్ట్ వచ్చిన 3వ నెల నుంచి ప్రభుత్వ తప్పిదాల మీద దాడి మొదలుపెట్టాం. ఫస్ట్ స్టార్టింగ్ ఢిల్లీ నుంచి 2024 జూలైలోనే ఢిల్లీలో స్టార్ట్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత దాన్ని ఆ పరంపరను కొనసాగిస్తూ పోతున్నారు. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేదంటే దాని మీద అజిటేషన్స్ చేసినాం. తర్వాత పసుపు రైతులకు లేదంటే అజిటేషన్స్ జరిగినాయి. మిర్చి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారే మిర్చి యార్డు పోయినాడు. తర్వాత పొగాకు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకు పోయడం జరిగింది. మామిడి రైతులు ఇబ్బంది పెడుతున్నారంటే చిత్తూరు జిల్లాకు పోయి అక్కడ రైతులకు బాసటగా పోరాటం చేయడం జరిగింది. తర్వాత రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనేది ఒకటి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద కూడా నిరంతరంగా పోరాటం చేసి 1 కోటి సంతకాలు ఒక ప్రింటెడ్ ఫార్మెట్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్లతో సహా సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ మీరు సరిగ్గా ఇవ్వడం లేదని దాని మీద విద్యార్థి సంఘాలతో పోరాటం చేయించడం జరిగింది. ఇన్ని రకాల 2 సంవత్సరాలు కూడా పూర్తి కానప్పటికీ ఇన్ని రకాలుగా ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ప్రతిపక్ష పార్టీ భారతదేశంలో ఏమైనా ఉంది ఇంత ఓడిపోయిన షార్ట్ పీరియడ్లు అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఖచ్చితంగా చెప్తాం మేము. సో 2029లో వైసీపీ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు రాబోతుంది ఎలక్షన్స్లో? చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజలకు తెలియజేయడం, జగన్మోహన్ రెడ్డి గారి రేపు పొద్దున తీసుకుపోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఇస్తానని చెప్పి ఏ రకంగా మోసం చేశాడు అనేది వీణ విజన్ అప్పులు చేయడం అయితే, ఆయన విజన్ తక్కువ అప్పులతో ఎక్కువ సంక్షేమం చేయడము, ఎక్కువ అభివృద్ధి చేసేటువంటి విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది అనేది ఒకటి. మాట చెప్తే మాట తప్పడనేటువంటి ఒక క్రెడిబిలిటీ మీద, నాయకుని క్రెడిబిలిటీ మీద మేము రేపు ఎలక్షన్లో పోతాం, ఘన విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూశారు కదండి, మన ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారి మాటల్లోనే నగరాభివృద్ధి ఏ విధంగా ఉంది, తర్వాత ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, 2029లో తీసుకోబోయే స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు ఎస్వి మోహన్ రెడ్డి గారు. విజయ్ మోహన్తో యాంకర్ అర్జున్. ఇసుక మీద ఆదాయము వాళ్ళ నాయకులు ప్రజలను మోసం చేశారు. ఈరోజు ప్రజలలో